హాయ్ అందరికీ నమస్తే. ఉగాది త్వరలో వస్తుందనుకున్నాం, వచ్చేసింది కూడా. మరి ఉగాదికి విశిష్టత ఏంటి? ఉగాదికి ఉగాది పచ్చడి విశిష్టత. మరి ఈ ఉగాది పచ్చడి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తినాలి అంటారు. దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. శరీరంలోని వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది. అందులో వేపపూత, చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు ఇవన్నీ వేయడం ద్వారా మనకు కొంతమంది జీలకర్రని కూడా వేసుకుంటారు. ఈ షడ్రుచులు, ఈ 6 రుచులు అనేది కలవడం వల్ల మనము ఈ 6 రుచులు కలిసిన ఈ పచ్చడిని ఉగాది పచ్చడి అని అంటాము. అయినప్పటికీ షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. 6 రుచులు పదార్థాలు అందులో ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత కొత్త కుండ లేదా గిన్నెలో పచ్చడిని ఉంచి దాన్ని పంచాంగ పూజ అనంతరం నైవేద్యంగా పెట్టి అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడిని తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులతో పాటు ఉగాది పచ్చడిని అనేది ఆస్వాదించాలి. పచ్చళ్ళలో ఉండే 6 రుచుల రహస్యం ఏంటో చూద్దామా? వేప చేదు, జీవితంలో వచ్చే కష్టాలు బాధలను సూచిస్తుంది. బెల్లం తీపి, సంతోషం ఆనందాన్ని సూచిస్తుంది. మామిడి ఉగరు, ఆశ్చర్యాలు కొత్త అనుభవాలను సూచిస్తుంది. కారం ఉత్సాహం కోపం వంటి భావాలను సూచిస్తుంది. ఉప్పు జీవితంలో సమతుల్యత అనుబంధాలను సూచిస్తుంది. చింతపండు ఆశలు ఆశ్చర్యాలు మార్పులను సూచిస్తుంది. ఈ 6 రుచులు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాయి. జీవితంలో సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలి. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడి తినడం ఒక ఆధ్యాత్మిక సంకేతంగా భావిస్తారు. ఉగాది నాడు పూజ శుభ సమయం. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పూజకి మంచి సమయం ఉంటుంది. ఈ పూజతో సుఖశాంతులతో ఐశ్వర్యం శుభ ప్రారంభం లభిస్తుంది మన జీవితంలో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా అందించినందుకు మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలియని వాళ్ళు ఉంటే ఈ ఉగాది పచ్చడి గురించి తెలుసుకుంటారు కదా, మరి వాళ్ళ కోసం ఈ వీడియోని షేర్ చేశాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.